హలో గాయ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే లేచి ఫ్రెష్ అయిపోయినా, దేవుడికి దండం పెట్టుకున్నా, పూజ కూడా అయిపోయింది. ఇగోండి, మా ఇంటి దగ్గర అయితే రామాలయం టెంపుల్ ఉంది. సో మేము ఇప్పుడైతే వెళ్తాం. అక్కడ కళ్యాణం అవుతుంది, మీకు వీడియోలో చూపిస్తా. చాలా బాగా చేస్తారు. పాటలు కూడా వినిపిస్తుంది కదా మీకు, చూడండి. మా డాడీ అయితే బ్రేక్ఫాస్ట్ తెచ్చిండు బయట నుంచి. చూపిస్తా ఏం తెచ్చినాము. ఇదైతే మసాలా దోశ ఆఫ్ చేసుకుంటాం. ఇది మా అక్కకి, ఇది నాకు, ఇది మా అక్కకి. సో నేను తినేసి కలుస్తా. నేనైతే కూర్చొని తింటున్నా, టీవీ చూస్తున్నా. ఇదేంటి మా ఛానలే, మీరు కూడా చూడండి. ఎక్కువ ఫనీగా ఉంటుంది, నవ్వుతారు, డ్యాన్స్ ఆడతారు అందరూ. మా ఫ్రెండ్స్ నేనున్నా. గైస్ నేనైతే తినేసిన. మా తమ్ముడు కింద ఏం చేస్తుండో చూద్దాం. మా తమ్ముడు అయితే స్నానం చేసిండు, డ్రెస్ వేసుకుంటుండు. వేసుకున్నాక చూపిస్తా. లక్కీ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ ఆడుతుండు బొంగరం. శతమానం భవతి సో ఇప్పుడైతే మేము గుడికి వచ్చేసినాం గైస్. అన్నీ అయిపోయినాయి. పువ్వు బాగుంది కదా, నేను తెప్పుకున్నా. మొత్తం ఇక్కడ తెంపేసింది, దొంగతనం చేస్తుంది. ఈమె కంట లైట్ పింక్ కావాలంట. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. కళ్యాణం అయిపోయింది. ఈమెతే సో క్యూట్ రైట్. మల్లికార్జున ధనలక్ష్మి గారు అమ్మవారికి అయ్యవారికి 150 రూపాయలు చదివింపు. దాసరి గోపాల్ గారు అమ్మవారికి అయ్యవారికి 100 రూపాయలు చదివింపు. సో గైస్ మేమైతే ఇంటికి వచ్చేసినాము, దేవుడిని మొక్కేసినాము. ఇంట్లో బోర్ కొడుతుంది. సో మేము పార్క్కి వెళ్తున్నాము. ఇప్పుడు మా తమ్ముడు కూడా వస్తాడు, నటేష్ కుమార్లకి. నేనైతే డ్రెస్ మార్చుకున్నా, నాకు చిడిచిడవుతుంది ఊరికా షర్ట్ జీన్స్ వేసుకుంటే. సో నేను నార్మల్ టీషర్ట్ ప్యాంట్ వేసుకున్నా. ఇప్పుడైతే పోతున్నాము. ఇప్పుడు 3:45 అవుతుంది, 4కి ఎట్లా వెళ్తాం మేము. మా తమ్ముడు అయితే మస్తు రెడీ అయిండు. ఇగో షర్ట్ జీన్స్. ఎక్కడ వెళ్తున్నామంటే లక్కీ చెప్తాడు. పార్క్కి వెళ్తున్నాం. మేమిద్దరం అయితే బయట వచ్చినాము, కార్ ఎక్కుతున్నాము. కార్ అయితే సో నేను ఎక్కడ కూర్చుంటా, సో కూర్చున్నాక కలుస్తా. మా తమ్ముడు అయితే కూర్చుండు, నేను కూడా కూర్చున్నా. మేమిద్దరం అయితే కార్లో కూర్చున్నాము. వీనికైతే ఏమైనా ఎంజాయింగ్ ఉంటే
మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము పార్క్ వెళ్ళినాక మేమైతే పార్క్కి వచ్చేసినాము బయటనే ఉంది దిగుతున్నాము ఇప్పుడు గైస్ ఇదే తెరిచింది సో ఇక్కడ ఎంట్రీ మస్తు ఉంటుంది ఈ పార్క్ అయితే చెట్లు ఉన్నాయి గ్రౌండ్ ఉంది నడుస్తున్నా ఇటు సైడ్ చూడండి మస్తు ఉంది ఇదైతే నీళ్ళు రాత్రిపూట ఓపెన్ చేస్తాడు ఇప్పుడైతే ఓపెన్ లేదు ఇక్కడ కూడా దారి ఉంది ఇక్కడ మేము వచ్చినాము ఫస్ట్ టైము ఇది సెకండ్ టైం అన్నమాట ఓ డాగ్ చూడు బోట్ ఇది మస్తు చేస్తున్నారు నేనైతే స్కేటింగ్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఆడేది ఉంది చూపిస్తా ఇగోండి ఇక్కడే ఆడుకోవచ్చు ఇలా స్కేటింగ్ ఎవరైనా ఈ గ్రౌండ్లో ఇక్కడ పెద్దగా ఉంటుంది గైస్ నేనైతే ఒకటి వేసేసిన నేనైతే మొత్తం స్కేటింగ్ ఆడేసిన ఈ గ్రౌండ్లో సో ఇప్పుడైతే చాలా పార్కులో తిరుగుతున్నాం ఊరికనే చెట్టు ఎంత బ్యూటిఫుల్ లక్కీ అయితే వాకింగ్ ఇక్కడైతే నీకు స్కేటింగ్ ఉంది ఇంకా ఆడ చాలా ఉంది ఇంకా చెప్పాలి ఎంత మంచిగా ఉన్నదో చూడండి మీకు పార్క్ నచ్చితే లైక్ చేయండి ఈడ అప్పుడు క్యాంటీన్ ఉండే ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు చూడండి ఈడంటే ఎగ్ పఫ్ కూల్ డ్రింక్స్ ఏమన్నా అమ్ముతారు ముందు ఇప్పుడైతే ఇగో చూడండి మొత్తం డస్ట్బిన్ అయిపోయింది లక్కీనా చూడండి రాయిలాగా ఉంది ఇది రాయనా అసలు నిజమే వావ్ సద్దం చూడండి రాయిలాగా అనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ ఏమో ఉంది లోపల రాయి ఉంది కాదు ఇది కూడా ఫేకే చూడండి ఎంత మంచిగా ఉందో చిన్న ట్రీ ఒక ఫ్లవర్ లాగొట్టి ఇదైతే డస్ట్బిన్ అనమాట అక్కడిక్కడ వేయకూడదు దీని లోపల వేయాలి బైక్ మమ్మీ వాళ్ళు అయితే చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చినాక ఇట్లా ఆడుతుండే అంట మమ్మీయే చేస్తుంది ఇది ఎందుకంటే మమ్మీయే ఆడిందంట చిన్నప్పుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గైస్ నేనైతే అంబ్రెలా పట్టుకున్నా పెద్ద అంబ్రెలా గైస్ మేమైతే కార్లో కూర్చున్నాము వెళ్తున్నాము మేమైతే పార్క్ పోయి ఇంటికి వచ్చేసినాము వచ్చేటప్పుడు చిప్స్ జ్యూస్ కూడా తెచ్చుకున్నాము ఇదిగోండి క్యాంపా జ్యూస్ నా ఫేవరెట్ ఇంకా దీంతో పాటు జ్యూస్ కూడా తాగాలి క్యాంపా జ్యూస్ మస్తు ఉంటుంది రెండు తాగుతాయి అంటే చుట్టూ తిని జ్యూస్ తాగాలి మస్తు ఉంటుంది ఇది క్యాంపా జ్యూస్ నా ఫేవరెట్ ఇది కెంపా మస్తు ఉంటుంది దీంతో పాటు తాగి మళ్ళీ వచ్చి తినాలి తినేసుకోవాలి చెప్పాలి ఇగోండి 10 ఇది మస్తు ఉంటుంది పాటలు వినిపిస్తుందా అనుకుంటారు ఏంటంటే ఊరేగింపు తీసుకొస్తున్నారు దాని స్కై షాట్స్ ఇక్కడ అవుతుంది కింద ఇక్కడ వచ్చినాక చూపిస్తా మీకు నచ్చితే లైక్ చేయండి ఇక్కడైతే మస్తు
సెలబ్రేట్ చేస్తారు. అందరి కింద నిల్చుంటున్నాం, ఇప్పుడు పోతున్నాం. తమ్ముడైతే బయట ఆడుతుండు వాళ్ళ ఫ్రెండ్ తోటి. గైస్, మేమైతే ఇంట్లో మోమోస్ చేసినాము, చూపిస్తా. మా అక్క చేసింది. ఇదే మోమోస్. ఇంట్లో అయితే అయిపోయింది, ఇక్కడైతే అవుతుంది, ఇంకా ఉంది. ఇది ఒక్కటి ఉంది, ఇంకా దీని లోపల 6 ఉంది. ఇదైతే చూడడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. టేస్ట్ ఎట్లుందో చూద్దాం. సో ఈ వీడియో అంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఓకే, బాయ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.